టైం మేనేజ్మెంట్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ హూ ఇస్ గోయింగ్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్, రైట్? అది 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు. ఎవరైతే పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ఈ టైం మేనేజ్మెంట్ ఫాలో అయి తీరాలి. ఎందుకంటే పరీక్ష టైం ప్రకారం రాయాలి, టైం ప్రకారం వెళ్ళాలి. ఓకే, ఆ ఇచ్చిన టైంలో మనం ఆన్సర్స్ కంప్లీట్ చేయాలి. అలాగే మన రివిజన్స్, సిలబస్ కంప్లీషన్ కూడా పర్టికులర్ టైంలో కంప్లీట్ చేయాలి. తర్వాత రివిజన్ కూడా మనం ఒక టైం షెడ్యూల్లో చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే అంతా మెస్ అప్ అయిపోయి, కన్ఫ్యూజ్ అయిపోయి, ఏది చదవాలో తెలియక అలా ఒక మూల కూర్చుంటాం అనమాట, దిగాలుగా అయిపోయి. సో తర్వాత టీవీ చూడడం, ఎప్పుడైతే నీది ఒక ఫోకస్ పోయిందో అప్పుడు దెన్ యూ విల్ గో ఇన్ టు ద టీవీస్, ప్లేస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒక బేసిక్ పాయింట్ని నేను టైం మేనేజ్మెంట్లో చెప్తాను, రైట్? సో ఫస్ట్ మీకు ఎంత టైం మిగిలింది, ఎంత టైం ఉందన్నది మీకు తెలుసుకోవాలి, రైట్? ఎంత టైం మీ చేతిలో ఉంది అది తెలుసుకుంటే దాన్ని ఎలా ఉపయోగించాలన్నది మనం ఈజీగా తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే వేకప్ టైం. నువ్వు ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి నిద్రపోతావు, ఈ రెండు ఫిక్స్గా తెలియాలి మనకి, రైట్? ఈ రెండు తెలిస్తే మనకి నీ చేతిలో ఎంత టైం ఉంటుందనో తెలియాలి. సో ఇది ఫస్ట్ ఫిక్సప్ చేసుకోవాలి నువ్వు. ఇది ఫిక్సప్ చేసుకో. ఇప్పుడు రొటీన్, యాజ్ పర్ రొటీన్ ప్రకారం నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు అన్నది టైమ్స్ రాసేసుకో. నేను యూజువల్గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 o'clock రాస్తాను, 5 AM. తర్వాత ఇక్కడ నేను 9:30 PM రాస్తాను. సో ఇది ఒక స్టూడెంట్ షెడ్యూల్ అనుకోండి, లేదా నా షెడ్యూల్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. సో ఈ రెండిట్ల మధ్యలో టైము ఎంత ఉందంటే అది మనకి అవైలబుల్ టైం అన్నమాట. ఎందుకంటే మిగతా టైం మనం నిద్రపోతాం కాబట్టి, నిద్రపోతే ఇంచుమించు మనం లేనట్టే లెక్క. ఆ టైము మనకి ఎందుకు ఉపయోగపడదు, స్లీపింగ్ టైంని తీసేసేయాలి, రైట్? సో ఇది మనం బతికున్న టైం, అంటే మనం లివింగ్ చేసే టైం అన్నమాట. సో 5 నుంచి 5 వరకు 12, తర్వాత 4 hours, 12 + 4 16.5 hours టైం అన్నమాట. 16.5 hours. ఓకే, 5 to 5 12 hours. తర్వాత 5 నుంచి 9 వరకు 4 hours, 12 + 4 14 16.5 hours అంటే 16.5 గంటలు నువ్వు మెలుగుగా ఉంటున్నావు. సరే, దీన్ని ఒక మార్కప్ చేసుకు పెట్టుకోండి. తర్వాత స్కూల్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అనేది అది కూడా చూసుకోవాలి. స్కూల్కి, కాలేజ్కి నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అది కూడా చూసుకోవాలి, రైట్? అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్కూల్ టైంను నువ్వు ఆ స్కూల్ టైం కూడా నువ్వు ఈ 16.5 గంటలోనే ఉంటుంది. సో నువ్వు తయారై బస్సులో వెళ్తే కనుక బస్ స్టాప్కి ఎప్పుడు వెళ్తున్నావు, రైట్? లేకపోతే సైకిల్ మీద ఎప్పుడు వెళ్తున్నావు అంటే సైకిల్ మీద ఎప్పుడు ఎక్కుతావు, ఆ టైమింగ్ మీరు ఫిక్సప్ చేసుకోండి. నేనేం చేస్తానంటే 7 o'clockకి బస్సులో ఎక్కేస్తున్నారని చెప్పనుకున్నాం. 7 AM 7 AM అది వాళ్ళు స్టార్ట్ అవుతారు ఇంటి నుంచి. సో ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, 6 PM అనుకోండి, రాజమండ్రి, తణుకు ఇలా వెళ్ళి వస్తే కనుక అది వాళ్ళకి 7 అవుతుంది. సో నేను 7 రాస్తాను, ఇక్కడ 7 రాస్తాను. సో 7 PM అనుకోండి. సో ఇక్కడ మొత్తం అంతా కలిపి 12 hours గాన్ అనమాట. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి? బ్యాలెన్స్ 16.5 నుంచి 12 తీసేస్తే 4.5 hours వచ్చిందనమాట. ఓకే, సో 4.5 hours, 4.5 hours, 4.5 గంటలు మీ చేతిలో మిగిలింది. సరేనా? ఈ స్కూల్ టైం తీసేగా, అంటే ఈ స్కూల్ టైంలో నువ్వు చదవడం ఇవన్నీ చాలా చేస్తూ ఉంటావు, అది యూస్ఫుల్ టైమే. సో అది వేస్ట్ టైం అనుకోకండి. సో మీకు 4.5 hours మీ చేతిలో ఉంది. తర్వాత దీంట్లో ఈ 7 o'clock బయలుదేరుతావు కదా, ప్రిపేరింగ్ టైం అంటే నీ ప్రిపరేషన్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ అంటే స్నానం చేయడం,
లేవడం, పళ్ళు తోముకోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, బట్టలు వేసుకోవడం, బుక్లో తీసుకోవడం అన్నీ ఇదంతా కలిపితే ఒక 1 అవర్ పడుతుంది. సిన్సియర్గా నువ్వు టైం వేస్ట్ చేయకుండా చేస్తే ఒక 1 అవర్ ప్రిపరేషన్ టైం అవుతుంది. నువ్వు లేచిన తర్వాత ఎప్పుడో అప్పుడు తర్వాత అలాగే కాలేజ్ నుంచి ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఈవినింగ్ టైం అన్నమాట. ఓకే, ఆఫ్టర్ రీచింగ్ అవుతుంది. 7 o'clock ఇంటికి వస్తావు కదా, రిఫ్రెష్ అవ్వడం, డిన్నర్ చేయడం ఇదంతా కలిపి అదొక 1 అవర్ తీసుకోండి. సో మొత్తం 2 hours అవుతుంది. 1 అవర్ అంటే మీరు చాలా సిన్సియర్గా ఫటాఫటా ఏం టైం వేస్ట్ చేయకుండా, టీవీ చూడకుండా, ఏం చూడకుండా చేసేసినట్లు లెక్క అనమాట. 2 hours. అప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలింది ఇక్కడ? బ్యాలెన్స్ ఈ 4.5 hours 2 hours తీసేస్తే 2.5 hours మిగిలింది అనమాట. ఓకే, అంటే స్లోగా తగ్గిపోతుంది. తర్వాత స్కూల్ వాళ్ళు డెఫినెట్గా హోంవర్క్ ఇస్తారు కదా, వాళ్ళ స్కూల్ ఉనికించి ఆడుకుందుకు డెఫినెట్గా వాళ్ళ స్కూల్ వాళ్ళు హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ టైం అని పెట్టుకోండి. హోంవర్క్ టైం ఖచ్చితంగా 10th class వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే 1 అవర్ హోంవర్క్ టైం ఇస్తారు. వాళ్ళు ఏదో ఒకటి మీకు మమ్మల్ని షంటేస్తూ ఉంటారు. సో 1 అవర్. అప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి? సో 1.5 hour వచ్చింది. రైట్. ఈ 1.5 hour టైంను నువ్వు రివిజన్ చేసుకుందుకు ఉపయోగించాలి. రివిజన్ చేసుకుందుకంటే నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం యూస్ చేసుకునే టైం ఇది 1.5 hour నీ అంతటి నువ్వుగా. రైట్. స్కూల్లో ఈ 12 గంటల్లోనూ ఏదో నడుస్తుంది అనుకోండి, 12 గంటల్లోనూ కొద్దిగా. కానీ ఇంటి దగ్గర కూడా చదివే ఇంపార్టెంట్. స్కూల్లో మనకంత అటెన్షన్ దొరకదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇంట్లో చదువుకునే వాళ్ళు కూడా ఇంట్లో చదువుకునే టైం కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే నీ చేతిలో 1.5 hour మిగిలింది. ఈ 1.5 hourలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ట్యూషన్స్కి వెళ్ళిపోతుంటారు. ట్యూషన్కి వెళ్ళిపోతే అక్కడ 1 గంట, ఇంక మిగిలింది అరగంట. ఏం చేస్తారు అరగంటలో? ఏం చదువుతారు? సో ఇది అందుకని దీన్ని ఏం చేసుకోవాలంటే నీకు ఎంత టైం కావాలి? ఇప్పుడు నీకు చేతిలో ఉన్నది 1.5 hour టైం ఉంది. అది ట్యూషన్కి వెళ్ళి నీ నాలెడ్జ్ని పెంచుకుంటావా, లేకపోతే ఇంట్లో కూర్చుని దీనికి సపరేట్గా ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ప్రిపేర్ అవుతావా అన్నది నీ చేతుల్లో ఆధారపడి ఉంది. ఓకే, నీ చేతుల్లో ఎలా ఆధారపడి ఉందంటే అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రైట్. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.